వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో వేకెంట్గా ఉన్న 244 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి మనం సెలెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో పోస్టింగ్ ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రిమోట్ సెన్సింగ్ యూనిట్ ఇస్రోకి సంబంధించి హైదరాబాద్లో ఉంది. ఇది ఇక్కడ కూడా మనకి పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మనం అప్లై చేసే పోస్ట్ని బట్టి మనకి మెరిట్ని బట్టి మనకి మన రాష్ట్రంలో పోస్టింగ్ వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. నెలకు 55,000 వరకు కూడా శాలరీ అనేది మీకు స్టార్టింగ్లో ఉంటుంది. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవ్రీ ఇయర్ మీకు శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏమేం జాబ్స్ అనేవి ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇలా నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇస్రోలో జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వివిధ సెంటర్స్, అలాగే డిఓఎస్ బ్రాంచ్ సెక్రటేరియట్లో, అలాగే ఇస్రో అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి అటానమస్ బాడీస్లో ఉన్నటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో అసిస్టెంట్ అనే వేకెన్సీ ఉన్నాయి. దీంతో పాటుగా మనకి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ అండ్ ఆల్సో అప్పర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఈ 4 రకాల జాబ్స్కి సంబంధించి టోటల్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 244 జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ 244 జాబ్స్లో అసిస్టెంట్ అనే జాబ్స్ 113 వేకెన్సీ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే జాబ్స్ 81 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ 22 జాబ్స్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ 10 జాబ్స్ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ అనే జాబ్స్ వివిధ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో 17 వేకెన్సీ ఉన్నాయి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో 1 వేకెన్సీ ఉంది. కేటగిరీ వైజ్గా ఎన్ని జాబ్స్ ఉన్నాయి అంటే క్యాస్ట్ వైజ్గా అన్రిజర్వ్డ్ ఎన్ని, ఓబీసీ ఎన్ని, ఎస్సీ ఎస్టీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎన్ని అనేది కూడా మనకి ఈ టేబుల్లో అయితే క్లియర్గా మనకి ఉంది. ఒకసారి మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి దీన్ని. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెంటర్ అంటే జోన్ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏం వేకెన్సీ ఎన్ని ఉన్నాయనేది చూద్దాం. మొదటగా అసిస్టెంట్ అనే జాబ్స్కి నేను చెప్తున్నాను. ఇక్కడ అహ్మదాబాద్కి సంబంధించి టోటల్ 27 జాబ్స్ అనేవి ఉన్నాయి. బెంగళూరులో 26 వేకెన్సీ ఉన్నాయి. హస్సన్ అనే ప్రాంతంలో 1 వేకెన్సీ ఉంది. హైదరాబాద్లో 13 వేకెన్సీ ఉన్నాయి. మహేంద్రగిరిలో 7 వేకెన్సీస్, న్యూఢిల్లీలో 1, శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీహరికోట తిరుపతి జిల్లా 32 వేకెన్సీ అనేవి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ తిరువనంతపురంలో 6 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ 113 అసిస్టెంట్ వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే జాబ్స్కి సంబంధించి అహ్మదాబాద్లో 21, బెంగళూరులో 19, హస్సన్లో 2, హైదరాబాద్ 2, మహేంద్రగిరి 2, శ్రీహరికోటలో 14 వేకెన్సీ ఉన్నాయి. తిరువనంతపురంలో 21 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ 81 జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ బెంగళూరులో 22 వేకెన్సీ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉన్నాయి. నెక్స్ట్ బెంగళూరులో స్టెనోగ్రాఫర్లు 10 వేకెన్సీ ఉన్నాయి. ఓకేనా. అలాగే అసిస్టెంట్ అనే జాబ్స్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో అహ్మదాబాద్లో 11, శ్రీహరికోటలో 3, తిరువనంతపురంలో 3 ఉన్నాయి. అలాగే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే జాబ్స్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో అహ్మదాబాద్లో 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇది వేకెన్సీకి సంబంధించినటువంటి వివరాలు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మొదటగా అసిస్టెంట్, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్, ఈ జాబ్స్కి సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ అనేవి మీ గ్రాడ్యుయేషన్లో అంటే డిగ్రీలో ఉండాలి. ఒకవేళ గ్రేడ్ పాయింట్స్ అయితే 10 పాయింట్స్ కానీ మీకు 6.32 కంటే ఎక్కువ గ్రేడ్స్ అనేవి ఉంటే మీరు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక దీంతో పాటుగా ప్రొఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ ద కంప్యూటర్స్ అని ఉన్నారు. అంటే ఏంటి అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అలాగే స్టెనోగ్రాఫర్ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేయాలంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, 60% మార్క్స్ తప్పనిసరిగా ఉండాలి. అండ్ దాంతోపాటుగా మనకి
ఓకే. ఈ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఉన్నా అప్లై చేయవచ్చు. లేదా డిప్లొమా ఇన్ కమర్షియల్ లేదా సెక్రటేరియల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది స్టెనో లేదా టైపిస్ట్ లేదా స్టెనోగ్రాఫర్గా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏంటి డిప్లొమా గానే చేసుంటే మాత్రం మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది స్టెనో టైపిస్ట్ లేదా స్టెనోగ్రాఫర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. డిగ్రీ చేసిన వాళ్ళకి మినిమం 60 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఈ జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. ఇక ఎవరైతే డ్యూయల్ డిగ్రీస్ చేసుంటారో వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ అనేది ఉండాలి. అండ్ అప్ టు 28 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 31 సంవత్సరం వరకు ఉన్నవాళ్ళు, ఎస్సీ ఎస్టీ అయితే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఈ ఇస్రోకి సంబంధించిన అసిస్టెంట్ మరియు పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ యూడీసీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అన్ని జాబ్స్కి కూడా ఒకే ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు, అది మీరు గమనించాలి. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆన్లైన్లో మీరు ఈ అప్లికేషన్స్ని చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఇక్కడ నాకు 2-3 జాబ్స్కి క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసిస్టెంట్ జాబ్కి క్వాలిఫికేషన్ ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. అలాగే పర్సనల్ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఉంది, స్టెనోగ్రాఫర్ లేదా యూడీసీకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. మరి నేను అప్లై చేసుకోవచ్చు అన్ని జాబ్స్కి అంటే ఎస్, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎన్ని పోస్టులకైనా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక్క జోన్లోనే కాదు, ఎన్ని జోన్లలో అయినా కూడా మీరు ఎన్ని జాబ్స్కైనా అప్లై చేయవచ్చు. కాకపోతే అన్ని జోన్లు కలిపి ఒక పోస్ట్కి అప్లై చేయాలి. ఒక్కొక్క జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహరికోట జోన్కి సంబంధించి అసిస్టెంట్ జాబ్కి అప్లై చేశారనుకోండి, అలాగే ఇంకెక్కడ కూడా అసిస్టెంట్ జాబ్కి మళ్ళీ అప్లై చేయడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో వేరే పోస్ట్కి అయితే వేరే చోట మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అప్లై చేసిన జాబ్కి ఇంకొక జోన్లో మళ్ళీ అప్లికేషన్ చేయకూడదు, అది గమనించాలి. ఇక ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి 27/7/2026 తేదీ నుంచి 16/8/2026 వరకు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపాయలు ఉంటుంది. సో ఇనీషియల్గా అందరూ కూడా 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ జాబ్స్కైనా, యూడీసీకైనా, పర్సనల్ అసిస్టెంట్కైనా, దేనికైనా సరే ఫీజు అనేది పే చేయాలి. అయితే ఈ ఫీజు చూడండి, ఎక్కడ ఎంత ఫీజు పే చేయాలి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అండ్ ఈ ఫీజులో మనకి రిఫండ్ కూడా ఉంటుంది. సో అందరూ కూడా 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేసిన తర్వాత మనకు ఎగ్జామినేషన్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఫీజు అనేది రిఫండ్ చేస్తారు. అండ్ ఫుల్ ఫీజు అనేది మనకి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎవరికైతే ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఉంటుందో ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఉన్న వాళ్ళు కూడా ప్రజెంట్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫీజు అనేది పే చేయాలి. తర్వాత మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత మీకు ఫీజు అనేది రిఫండ్ చేస్తారు. సో అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నేను ఇప్పుడు హైలైట్ చేసినటువంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఫుల్ రిఫండ్ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ ఈ అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు పట్టుకొని మిగిలింది రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి వివరాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనం తప్పనిసరిగా మన డాక్యుమెంట్స్ అనేవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్ ఉండాలి. దాంతోపాటుగా మనకి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే మన క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రిటన్ ఎగ్జామినేషన్ అనేది మనకి 38 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి ఇచ్చారు దేశవ్యాప్తంగా. సో ఎక్కడ దగ్గర ఉంటుందని ఒకసారి మీరు చూసుకోండి. అగర్తల, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్ లేదా మొహాలి, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, ఎర్నాకుళం, గోరఖ్పూర్, గురుగ్రామ్, గువాహతి, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, జమ్మూ, జోధ్పూర్, కాన్పూర్, కవరత్తి, కోల్కతా, లక్నో, మంగళూరు, ముంబై, మైసూర్, నాగ్పూర్, పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పూణే, రాయ్పూర్, రాంచీ, షిల్లాంగ్, తిరుచిరపల్లి, తిరువనంతపురం, వారణాసి, విజయవాడ, విశాఖపట్నంలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ కావాలంటే అక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే పోస్ట్ కోడ్ నెంబర్లు 135 ఉన్నటువంటి జాబ్స్కి ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సింగిల్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 50% క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 50% అనేది రావాలన్నమాట. అయితే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి రిటన్ టెస్ట్కి సంబంధించి అసిస్టెంట్ అండ్ యూడీసీ జాబ్స్కి సంబంధించి
మనకి టోటల్గా 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 150 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయి ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందన్నమాట. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు, యాప్టిట్యూడ్ నుంచి 50, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50, జనరల్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇండికేటివ్ సిలబస్ అనేది మనకి డీటెయిల్ సిలబస్ అనేది ఇచ్చారు. నోటిఫికేషన్లో 21 పేజ్ నుంచి మనకి సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. పీడిఎఫ్ కావాలంటే కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ జాబ్స్కి సంబంధించి ఇందులో మనకి 200 క్వశ్చన్స్తో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 క్వశ్చన్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 అండ్ యాప్టిట్యూడ్ మరియు జనరల్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 మినిట్స్ మనకి టైం అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్సింగ్ కూడా మనకి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇక స్కిల్ టెస్ట్ అనేది మనకి అసిస్టెంట్, యూడీసీ, జేపీఏ, స్టెనోగ్రాఫర్ జాబ్స్కి ఉంటుంది. ఎంఎస్ వర్డ్కి సంబంధించి 35 మార్కులకి స్కిల్ టెస్ట్ అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అంటే సిపిటి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంఎస్ వర్డ్ పైన 35 మార్క్స్కి, ఎక్సెల్ 35 మార్క్స్కి, పవర్ పాయింట్ 30 మార్కులకి ఉంటుంది. టోటల్ 75 మినిట్స్ టైం అనేది మీకు ఇస్తారు. ఈ సిపిటి ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో ఇది సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి వివరాలు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.